ఇకపోతే ఈ పెట్టుబడులు ఏవైతే ఉన్నాయో, పెట్టుబడులను ఆకర్షించడానికి ఈ విదేశీ పర్యటనలు కావచ్చు, ఇప్పుడు దావోస్‌లో జరుగుతున్న సమ్మిట్ ఏదైతే ఉందో, ఈ ఇవి ప్రీవియస్ ఆల్రెడీ జరిగిన ఒప్పందాలకే మళ్ళీ ఎళ్ళిపోయి సంతకాలు పెట్టడం పెట్టుబడులా అని చెప్పేసి ఇటు వీళ్ళు డైలీ వైరల్ చేస్తా ఉన్నారు. వైసీపీ వాళ్ళు. ఆ! అసలు దావోస్ వెళ్తేనే పెట్టుబడులు వస్తాయి అన్నది కాదండి ఇక్కడ. ఇట్ ఈస్ ఏ గుడ్ విల్ జనరేషన్. అక్కడికి వెళ్తే బ్యాగులు తీసుకుని రారు, ఇన్వెస్ట్మెంట్లు వచ్చేసినాయి అని. ఆ కాన్సెప్ట్ ఏంటంటే అది ఇమేజ్ బిల్డింగ్, అక్కడ స్టాల్స్ లాగా పెడతారు. అది ఇట్స్ అన్ ఇమేజ్ బిల్డింగ్ ఆపరేషన్. ఇప్పుడు మీకు చాలా చోట్ల పెడతారు కదా, ఎగ్జిబిషన్స్‌లో కావచ్చు. ఎగ్జిబిషన్ లాగా. దట్ ఈస్ ఆల్సో కైండ్ ఆఫ్ ఇన్వెస్టర్స్ మీట్, గ్లోబల్ ఎగ్జిబిషన్ లాగా ఇన్వెస్టర్స్ వాళ్ళు కొంతమంది ఏంటంటే వాళ్ళ టెక్నాలజీస్ని కూడా అక్కడ చూపెడతారు. సో ఇట్స్ లైక్ అన్ ఎగ్జిబిషన్. ఆ ఎగ్జిబిషన్లో ఎవరు కొట్టాడు ఎట్టుకుంటాడు. అలాగా ఆంధ్ర షాపు ఎప్పుడు ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే ఇండియా మొత్తం ఒక షాప్ లాగా పెట్టి అందులో సబ్ షాప్స్ లాగా మోడీ గారు ఏదో కొత్తది ఏదో డిజైన్ చేశారు. సో యు ఆర్ ఎగ్జిబిటింగ్ యువర్ స్టేట్ అండ్ యు ఆర్ ట్రయింగ్ టు లూర్ పీపుల్ టు కమ్ అండ్ ఇన్వెస్ట్ ఇన్ మై స్టేట్. సో అది దాని రిజల్ట్ ఓవర్ నైట్ వచ్చేది. బట్ ఇట్స్ ఏ గుడ్ విల్ బిల్డింగ్ ఎక్సర్సైజ్.